అసెంబ్లీ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటమితో బుద్ధి చెప్పినా మారలేదని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధం ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే రౌడీలా వచ్చి దాడులు చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎల్బీనగర్ నుండి ట్యాక్సులు తీసుకోవడం తప్ప అన్నా పైసా కూడా తెచ్చింది లేదని కొప్పుల నరసింహారెడ్డి అన్నారు. నేను ఇనాగ్రేషన్లకు జిహెచ్ఎంసీ నిధులతోటి శాంక్షన్ అయినటువంటి నేను శాంక్షన్ చేయించినటువంటి నిధులకు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి పోవడం జరిగింది. అది ముందొచ్చే సంవత్సరం జిహెచ్ఎంసీ వారికి పోలీస్ వారికి కూడా చేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్కు పోయినప్పుడు ఎమ్మెల్యే మనుషులు ఎక్కడ మాజీ కార్పొరేటర్లు కానీ మాజీ కౌన్సిలర్ కానీ సంబంధం లేని డ్రగ్గిస్టులు సమాజం పట్ల అల్లరిచెల్లిగా తిరిగేట్టు వాళ్ళందరినీ మా మీదకి 30 మంది పంపించడం జరిగింది. నేను నిన్ననే డీసీపీ గారికి ఏసీపీ గారికి సిఐ గారికి ఈ విధంగా ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంటు వీళ్ళ వ్యూహాలు రచనలు ఎట్టుంటో నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నిన్న ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాలనీ దాడికి ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్లో కాలనీవాసులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని నేను అక్కడి నుంచి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుంట కాడికెళ్ళి వెంటాడుకుంటా 4 కార్లలో 5-6 బైకులలో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. బొమ్మలగూడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి జరసేపు ఆగండి, మీరు ఇక్కడ గొడవలు అయితేట్టున్నాయి, పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు, మళ్ళీ ఇక్కడ దాకా పారిపోయి వచ్చారని చెప్పారు. వీరన్నగుట్టలో మళ్ళీ ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక ఫార్చునర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు. పోలీసు వాళ్ళకి వారిని మీకు సంగతి చూస్తా, మేము అంతు చూస్తా, వాని సంగతి చూస్తా, ఓడోడొచ్చిండని చూస్తా, వీడియోలు అన్నీ కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జిహెచ్ఎంసీ నిధులు జిహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈరోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. గతంలో ఇనాగ్రేషన్లకు మీరు పిలిచినట్టు విధానం కానీ మీరు చెప్పే విధానం కానీ అందరికి నచ్చకనే ప్రతి కార్పొరేటర్ ఇవాళ ఇబ్బంది పడతాడు. నేను ఇనాగ్రేషన్ మాతో కలిసి వస్తే నీతో కూడా కలిసి ప్రభుత్వంలో తిరిగి మేము శాంక్షన్ చేయించుకొని నీతో కూడా కలిసి కొబ్బరికాయలు కొడుతుంటే ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా మేము అదే పని చేస్తున్నాం. ఈరోజు మాకు ఆయనతో హనీమూన్లు చేస్తామంటావా? నేను నీ లెక్క ఏమన్నా అదేమోటాలు పార్క్ హయాత్లో మేము ఎప్పుడు పోయి కూర్చొని ఆడమేమో నీ లెక్క హనీమూన్లు ఏం మేము. నువ్వు పార్క్ హయాత్లో ఏం చేస్తున్నావో నీ ఎంబడున్న కార్యకర్తలకు ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇంకా నీ మీద ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను నా డివిజన్లో మీరు కాంగ్రెస్ పార్టీతోని ఏ శక్తితోని ఈ సంవత్సరం మొత్తం రోగం వచ్చిందని ఇంట్లో అనుకొని అబద్ధాలు ఆడి మభ్యపెట్టించినవో ఏ కాంగ్రెస్ పార్టీలో ఏ శక్తితో తిరిగినవో నేను పర్సనల్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నీ కాంగ్రెస్తో ఉన్న లింక్స్ నిన్ను బయట పెడతా, నీ బండారం బయట పెడతా. దయచేసి ఇంకొకసారి నీ స్వార్థానికి నీ కార్యకర్తలను ఉపయోగించుకోవద్దు. ఇక్కడ ఒకటే చెప్తున్నావు, 2-3 ఎగేస్తున్నావు. ఎవరు గట్టిగా కార్పొరేటర్తో దాడులు చేస్తే కొట్లాడితే వాళ్ళకు వచ్చే ఎన్నికలలో సీట్లు ఇస్తా. మరి ఇక్కడ కొప్పుల విఠలరెడ్డికి ఇస్తావా, జక్కిడి రఘువీరెడ్డికి ఇస్తావా? నువ్వు ఒక్కటి తెలుసు. అప్పుడు వాళ్ళిద్దరింట్లో ఒకరు కొట్లాడతారు. అట్లనే అన్ని డివిజన్లలో కూడా 2-2, 3-3 గ్రూపులు చేసి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నావు. అయినా నువ్వు ఇస్తావు టికెట్లు. మళ్ళా ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు కొట్లాడ పెడతావు, 3 కొట్లాడిపిస్తావు, మా మీద దాడులు చేపిస్తావు. టికెట్ అప్పుడు ఒక్కనికే ఇస్తావు, ఆ ఒక్కరిని కూడా గెలవనియవు.